ಬಂದದು ಚಂದಿರನ ಎನ್ನೊಳಗೆ ಬಂದದು ಉನೊಳಗೋ ತಿಂದಿಡಾದ ಬೆಣ್ಣಿಲ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు వీడియో చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి డిస్క్రిప్షన్లో అయితే ప్రాజెక్ట్ కింద అయితే లింక్ ఉండేది, దానిపై ట్యాప్ చేసి ఎలక్ట్ మోషన్లో అయితే వీడియో అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది. ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇక కార్నర్లో ఒక సింబల్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి కెమెరా బటన్ అయితే ఆన్ అయితే చేసుకోండి. ఇక్కడ టెస్ట్ లేయర్స్ కనిపిస్తున్నాయి కదా, నేను చాలాసార్లు ఫాంట్ని వీడియోకి ఎలా యాడ్ చేసుకోవాలో చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు టెస్ట్ లేయర్పై అయితే ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్పై ట్యాప్ చేసి 3 డాట్స్పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్పై అయితే ట్యాప్ చేయండి. డిస్క్రిప్షన్లో అయితే ఫాంట్ లింక్ అయితే ఉంది, ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఫాంట్ని అయితే ఇంపోర్ట్ చేసుకొని బ్యాక్ వచ్చి ఇక్కడ ఇమేజ్ లేయర్స్కి అయితే ఇమేజెస్ ఎలా యాడ్ చేయాలో చూసాం. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ని అయితే క్లోజ్ చేసేసి ప్లస్ మీద ట్యాప్ చేసి క్రియేట్ ప్రాజెక్ట్ పై అయితే ట్యాప్ చేయండి. ప్లస్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరైతే ఇమేజ్ ఎడిట్ చేయాలో వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని 3 డాట్స్పై అయితే క్లిక్ చేయండి. ఫిల్ కంపోజిషన్ ఏరియాపై ట్యాప్ చేసి కొంచెం కిందకి ఫేస్ సెట్ కాకపోతే కొంచెం కిందకి అయితే స్క్రోల్ డౌన్ అయితే చేసి ఇక్కడైతే కరెక్ట్ ఫ్రేమ్ పిఎన్జీ అని ఉంది కదా, దానిపై అయితే క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకొని సేవ్ అయితే చేసుకోండి ఇమేజ్. ఇప్పుడు బ్యాక్ వచ్చి ప్రాజెక్ట్ పై అయితే క్లిక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని కొంచెం పక్కకి అయితే స్క్రోల్ చేసుకొని మళ్ళీ కెమెరా బటన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి మన ఇందాక ఎడిట్ చేసుకున్న డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకొని కొంచెం ఫేస్ కనిపిస్తున్నట్టు సెట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, అప్పుడే మీకు వీడియో ఎలా ఎడిట్ చేయాలో ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ గ్రూప్ ఉంది కదా, దానిపై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి మనం ఎడిట్ చేసుకునే ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. ఇమేజ్ అయితే అడ్జస్ట్ కాకపోతే ఫ్రేమ్కి కొంచెం మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అడ్జస్ట్ అయితే చేసుకోండి. వీడియోలో కనిపిస్తున్నట్టుగా అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. కొంచెం పక్కకి అయితే స్క్రోల్ చేస్తే ఇమేజ్కి ఎఫెక్ట్ ఎలా యాడ్ అయ్యిందో చూసారు కదా, ఇక్కడ నుంచి అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ని అయితే ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మీ ఇమేజ్ని అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేసుకొని సేవ్ అయితే చేసుకోండి. నేను చాలా వీడియోస్లో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలో చెప్పాను. రిమూవ్ లేయర్ పై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. వీడియోకి అయితే చిన్న లైక్ చేసి షేర్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇమేజ్ అయితే ఇలా సెట్ కాకపోతే ఏం చేస్తారంటే ఇమేజ్ని అయితే కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇమేజ్ అయితే సెట్ అయిపోతుంది. చూసారు కదా, పక్కనే మళ్ళీ రిమూవ్ లేయర్స్ కనిపిస్తుంది కదా, రిమూవ్ లేయర్ పై మళ్ళీ ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఇమేజ్ అయితే జూమ్ ఎక్కువగా ఉంటే ఫింగర్స్ అయితే అడ్జస్ట్ చేసుకొని ఇమేజ్ అయితే అడ్జస్ట్ కాలేదు కాబట్టి ఫింగర్స్ అయితే పైకి అయితే స్క్రోల్ చేసి ఇమేజ్ అయితే అడ్జస్ట్ అయిపోతుంది. ఇక్కడైతే మళ్ళీ రిమూవ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేయండి. కరెంట్ ఫిల్లోకి వెళ్ళి ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకోండి. లేకపోతే మన ఛానల్లో వచ్చే ట్రెండింగ్ వీడియోస్ అయితే మిస్ అయిపోతాడు. ఇక్కడ కనిపిస్తున్న రిమూవ్ లేయర్స్ అన్నిటికీ ఇమేజెస్ని అయితే ఇంతే యాడ్ అయితే చేసుకోండి. అన్ని లేయర్స్కి ఇమేజెస్ యాడ్ చేసుకున్న పైన కనిపిస్తున్న సింబల్ పై ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.